బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. హాయ్ మిత్రులారా, బోధిగయకు నా జర్నీ స్టార్ట్ అయింది. బస్ కోసం వెయిటింగ్, బస్ టికెట్ బుకింగ్ చేసుకున్నాను, వెయిటింగ్లో ఉన్నాను. సో మామూలుగా బుద్ధ పూర్ణిమలు చాలా వస్తుంటాయి, కానీ అనాగరిక ధమ్మపాల అంటే దాదాపు శ్రీలంక బుద్ధిస్టు బ్రిటిష్ వారి కాలంలో చేసిన ఒక పోరాటం మళ్ళీ ఇప్పుడు ఆకాష్ లామా అంటే నేషనల్ బుద్ధిస్ట్ ఫోరము కార్యదర్శి ఆయన చాలా బలంగా పట్టుకున్నాడు. అయితే ఇది ఇప్పుడు మూమెంట్ ఎలా ఉందంటే, ఒక పక్క సరిహద్దుల్లో పాకిస్తాన్తో మన దేశం పోరాడుతుంది, అందరం దానికి సపోర్ట్ చేయాల్సిందే. అలాగే అంతర్గతంగా మన దేశంలో నిజమైన పోరాటం నడుస్తుంది. అది దేశం సరిహద్దులకు, దేశం కోసం ఎంతైతే ఇంపార్టెంటో ఈ దేశం అభివృద్ధిలో, ఈ దేశంలో నిజమైన వారసత్వాలు, సో ఎవరు ఈ దేశం మూలవాసులు ఎవరు, ఈ దేశం యొక్క విశ్వాసాలు ఏంటి, మార్గాలు ఏంటిది అని చెప్పే క్రమంలో చాలా ఒక బలమైన ఒక విషయం బయటపడబోతుంది. బుద్ధగయలో బుద్ధ పూర్ణిమ నాడు 12వ తారీఖు నాడు ఈ దేశానికి ఒక మెసేజ్ పోతుంది. అలాగే ఈ దేశంలో ఒక సంచలనమైన నిర్ణయాలు బయటకు వస్తున్నాయి. అసలు ఇన్నాళ్ళు మనము చూసిన చరిత్రలు వేరు, ఇక ముందు రోజుల్లో జరగబోయే చరిత్రలు వేరు అనేది తెలుస్తుంది మిత్రులారా. ఇందులో నేను కూడా భాగస్వామిని కావడం అంటే, నేను ఒక బౌద్ధం కోసం అన్వేషణ స్టార్ట్ చేసిన కాలంలోనే, అనతి కాలంలోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం అంటే, ఇక బుద్ధగయలో ఒక ఉద్యమం రావడం, ఆ ఉద్యమంలో నేను పాలు పంచుకోవడం, ఆ ఉద్యమం కాస్త అసలు బ్రాహ్మణ సమాజం అక్కడ బుద్ధగయలో భయపడి 11వ తారీఖు నాటికే వాళ్ళు అక్కడ నుంచి వాకౌట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఉంటే మాకు ఇబ్బంది అని చెప్పేసి గవర్నమెంట్కి మొరబెట్టుకుంటున్నారు. అంటే మమ్మల్ని ఏమైనా చేస్తారేమో అంటే, నిజమే కదా, ప్రజలే అంతిమ తీర్పు. ప్రజాస్వామ్య దేశం, ప్రజలు ఏదైనా సరే బలం ఇష్టపడితే, ఒకనాడు అయోధ్య కావాలనుకున్నారు ఇష్టంతో, అయోధ్య వచ్చింది. ఈరోజు బుద్ధగయ కావాలనుకుంటున్నారు, బుద్ధగయ కూడా బుద్ధుని యొక్క ప్లేస్కి వస్తుంది. అంటే ప్రజలు అంతిమ తీర్పు, ప్రజల చైతన్యమే. అందుకే మా పోరాటాలన్నీ ప్రజలని అప్డేట్ చేయడమే. కోర్టుల్లో కేసులు వేసుకోవచ్చు కదా, వాదించవచ్చు కదా, అంటే ప్రజలకి సమ్మతం లేకుండా, ప్రజలకు తెలియకుండా ఎన్ని పోరాటాలు చేసినా లాభం లేదు. అందుకోసం ఈ దేశంలో ప్రజా పోరాటమే నిజమైనది, శాశ్వతమైనది. బుద్ధగయలో అదే మొదలయ్యింది. రాబో రోజుల్లో చాలా పోరాటాలు ఉంటాయి మిత్రులారా. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పోతున్నాను. ఒక శకంలో, ఒక నాందిలో, ఒక అడుగులో, ఒక ఉద్యమంలో నేను పాల్పంచుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తాను మిత్రులారా. నేను వెళ్ళిన ప్రతిదీ ఎక్కడ ఏం జరుగుతుంది, బుద్ధగయని అక్కడ జరిగేదంతా నా కళ్ళతో చూసి, నా కళ్ళ ద్వారా మీ కళ్ళకు నేను చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే. ఇలా సంతోషంగా బుద్ధ పూర్ణిమ నాడు నేను పాల్గొంటున్నానని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ, అక్కడ ఉన్న వాతావరణాన్ని చూస్తూ, ఇది బుద్ధ భూమి, వేదభూమి కాదు అని తెలియజేయడానికి రోజులు దగ్గర పడుతున్నాయి, ప్రపంచంలో మార్పు వస్తుంది కదా అని నేను సంతోషంగా అక్కడ ఉన్న వాతావరణం షూట్ చేసుకుంటూ, చిత్రీకరించుకుంటూ, నాలో నేను ఆనందంగా ఫీల్ అవుతూ ముందుకు సాగడం జరిగింది. चलिए आगे वाले में देखिए ना, आगे बढ़ जाएंगे। स्टेज में निकलिए, गाड़ी बढ़ावाई, रोकिएगा नहीं गाड़ी सर। आगे बात कर रही है।
దేశ విదేశాల నుండి బౌద్ధ భిక్షువులు, ఉపాసకులు ఎన్నో సంబరాలతో ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇదో కొత్త సాంప్రదాయమా, ఇది బౌద్ధంలో ఒక భాగం అనే విషయము నాకు అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది. అంటే ఇదొక రాచరిక సాంప్రదాయం అని తెలిసింది. అయితే రాను రాను వాతావరణం వేడెక్కుతూ కనిపించడం జరిగింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అక్కడ ధర్నా పాయింట్ దగ్గర బౌద్ధ భిక్షులు ధర్నా చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. ఇక్కడ సపరేట్గా ఒక వర్గము, బౌద్ధ భిక్షుల వర్గము సపరేట్గా బుద్ధగాయ దగ్గర వరకు వచ్చి వాళ్ళు ఇక్కడ నుంచి నినాదాలు చేస్తూ ముందుకు సాగడం జరిగింది. అర్థం కాలేదు. పోలీసులు పహారా కాస్తున్నారు, అబ్జెక్షన్ చేస్తున్నారు. అయితే నేనేమనుకున్నానంటే ఇదంతా ఒక్కటే బౌద్ధ సంఘాలే అన్నీ కలిసి చేస్తున్నాయి అనే ఆలోచనతో నేను ఆటో ఎక్కి మళ్ళీ అంటే వాళ్ళతో పాటు తిరిగి దీక్ష ప్లేస్కి, అంటే బౌద్ధ భిక్షులు గత 90 రోజులుగా చేస్తున్న దీక్ష దగ్గరికి బయలుదేరాను. వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న బౌద్ధ భిక్షువులు తిరుగు ప్రయాణము అయ్యారు అక్కడికి. అయితే వీళ్ళలో కొంతమంది అక్కడికి బుద్ధగయ మందిరం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి రిటర్న్గా ఒక ర్యాలీ చేస్తున్నారని అంతవరకు అనుకున్నా. అసలు సినిమా ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ యొక్క బుద్ధగయ కోసము దీక్ష చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకుంటే పోరాటం చేస్తున్న వాళ్ళల్లో 2 వర్గాలుగా చీలిపోయారు అన్న విషయము అక్కడ అర్థమైంది. అంటే నేను బుద్ధగయకు 3 సార్లు, ఇది 3వ సారి రావడము. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందనేది చూచాగా నాకు కొంచెం అర్థమవుతున్నప్పటికి కూడా ఇంత డెవలప్మెంట్, అంటే పూర్తి 2 వర్గాలుగా విడిపోయి ఈ యొక్క ధర్నాలు చేస్తున్నారన్న విషయము నేను బుద్ధగయ వెళ్ళిన తర్వాతనే తెలిసింది. ఇక ఈ 2 వర్గాలుగా విడిపోయి, అంటే ఆకాష్ లామా ఒక వర్గము, బంతి వినాచార్య ఆధ్వర్యంలో ఒక వర్గం, 2 వర్గాలుగా విడిపోయి ధర్నాలు స్టార్ట్ చేశారు. ఇక్కడ అసలు విషయం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఆకాష్ లామా ద నేషనల్ బుద్ధిస్ట్ ఫోరం నుంచి వాళ్ళు చేస్తున్నారు అక్కడ ధర్నా. అయితే ఈ బంతీజీ వినాచార్య టీం వచ్చేసి సుమారుగా 200 నుంచి 300 మంది బౌద్ధ భిక్షువులతో వచ్చి కూర్చొని అక్కడ వారితో పాటు కూర్చొని నినాదాలు చేయడం వల్ల ఈ 2 గ్రూపులకి ఆల్రెడీ వ్యతిరేకమైన పోటీ, అంటే ఆకాష్ లామా చేసే పోరాటం పైన వీళ్ళకి సందేహాలు ఉన్నాయి. ఆయన సరైన పోరాటం చేయలేదు, ప్రభుత్వానికి అమ్ముడు పోయాడు, ఆయన ఎప్పుడైనా సరే శిబిరం ఎత్తేస్తాడు అని మాకు సమాచారం ఉంది కాబట్టి మేము రంగంలోకి దిగామని చెప్పేసి బంతీజీ వినాచార్య చెప్పడము. వినాచార్య సపరేట్గా ఒక టీం తీసుకొచ్చి బౌద్ధ సన్యాసులతోని ర్యాలీగా చేస్తూ మళ్ళీ వచ్చి ఆయన ఇది మంచికో చెడుకో లేక పొరపాటు చేశాడో తెలియదు కానీ ఈ యొక్క ఆకాష్ లామా దగ్గరికి వచ్చి కూర్చోవడము అక్కడ మొదలైంది పంచాయతీ. అంటే ఒక విధంగా ఇది ఇక్కడ చాలా పెను మార్పులే జరిగిందని చెప్పాలి. అయితే ఈ బంతీజీ వినాచార్య అండ్ ఈ గ్రూపు
వీళ్ళు ఇక్కడ వాస్తవానికి ఆకాష్ లామా చేస్తున్న ప్రోగ్రాంకి సంఘీభావంగానే ఇక్కడ మైక్ తీసుకొని 4 మాటలు మాట్లాడాలి, పోరాటాన్ని ఇంకా బలం పుంజుకునేలా చేయాలని వాళ్ళు భావించామని ఇక్కడికి వచ్చాము, మాకు మైక్ ఇవ్వండి, మేము కూడా ఈ యొక్క పోరాటానికి సంఘీభావం తెలుపుతాము అన్నట్టు వాళ్ళు అక్కడ కూర్చున్నారు. అయితే ఎంతసేపటికి ఎండలో కూర్చున్నప్పటికి కూడా వాళ్ళు ఆకాష్ లామా టీం లోపల, శిబిరం లోపల ఉండే ఆకాష్ లామా టీం వాళ్ళు బౌద్ధ శ్లోకాలు వల్లిస్తూనే ఎంతసేపటికి దాదాపు 1.5-2 గంటలు కూర్చున్నా కూడా వాళ్ళు వీళ్ళకి మైక్ ఇవ్వలేదు. ఈ మైక్ ఇవ్వనందువల్ల ఈ శిబిరంలో ఉన్న బయట కూర్చున్న వాళ్ళకి ఉండబట్టలేక వాళ్ళు అడగడం మొదలుపెట్టారు. మాకు మైక్ ఇవ్వండి, రిక్వెస్ట్ అడుగుతున్నాము, మేము కాసేపు మాట్లాడతాము, చేతులెచ్చి జోడిస్తున్నాము, మాకు ఒక మైక్ ఇవ్వండి అని అడగడం వల్ల వాళ్ళు మైక్ ఇవ్వకపోగా ఇక ఏం జరిగిందో మీరే చూడండి. ఆ తెల్ల చొక్కా వేసుకున్న పర్సను బంతి వినాచార్యకి సంబంధించిన పర్సను ఆకాష్ లామాకు సంబంధించిన ఓ గ్రూప్కి ఆ సన్యాసులను ఉద్దేశించి అడుగుతున్నాడు, మాకు కాసేపు మైక్ ఇవ్వండి, 10 నిమిషాలు మైక్ ఇవ్వండి అని చెప్పి అడిగితే కూడా వాళ్ళు ఇవ్వకపోగా వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది. అది నేను చెప్పేదానికన్నా మీరే చూడండి. ఈ ఆకాష్ లామా గ్రూప్ వాళ్ళు మైకు ఇవ్వకపోగా వారితో ఎదురుదాడికి దిగడం, మొత్తానికి ఆడ వాతావరణం వేడెక్కిందని చెప్పాలి. ఒకరినొకరు తోసుకోవడం, చివరికి ఏం చేసేది లేక ఈ యొక్క బంతీజీ వినాచార్య టీం మొత్తము అక్కడి నుంచి బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది हाथापाई होगी बुद्ध पूर्णिमा में, ये संदेश हम देंगे पूरी दुनिया को। पीटीएमसी गायब हो गया और यहाँ पे गुटबाजी हो रही है साहब। आम उपासक के मन में क्या बीत रही है, ये बनते नहीं सोच रहे हैं क्या? ये टकराव उनके आपसी उनके का नतीजा हो सकता है। उसके बाद चलेंगे ना, हाँ उसको दिखाते हैं, हमारा बात उठाएगा। हम लोग से बात करने दीजिए ना, हेलो हेलो अरे शायद होइए ना, ये सब शांत रहिए। ये भैया का आंदोलन था, उस आंदोलन को मजबूत करने के लिए आज देश भर से बौद्ध समाज बौद्ध गया में पहुंचा। पूरे देश से बौद्ध समाज आया।
हमारी जिम्मेदारी थी उनके विश्वास को जिंदा रखना, हमारी जिम्मेदारी थी उनके अंदर शक्ति का संचार करना। वो हजारों किलोमीटर से आए हैं, जाने कैसे कैसे आए हैं, कोई बसों से आया है, कोई ट्रेनों से आया है, कितनी मुसीबतें झेल झेल कर आए हैं। उनको ये उम्मीद थी हम जाएंगे, हमारे बौद्ध भिक्षु, हमारा धरना मजबूत होगा, एक अखंड होगा, एक शक्ति के साथ, एकता के साथ वो आगे बढ़ेगा और पीटी एक्ट 1949 को रद्द कराने की लड़ाई लड़ेगा, महाबोधि महाविहार को मुक्त कराने की लड़ाई लड़ेगा। और आपने देखा, मीडिया बंधुओं ने देखा, एक घंटे से देखा कैसी तबकमाई धूम में हमारा भिक्षु संघ बैठा है। और वो अभी तक जो परित्राण पाठ सुबह होता है, वो तो पूर्णिमा के परित्राण पाठ सुबह 4 बजे शुरू हो जाता है, वो 6 बजे तक खत्म हो जाता है। आप देख रहे हैं किस तरह से परित्राण पाठ किया गया। अभी परित्राण पाठ क्यों किया जा रहा है? क्योंकि ये लोग नहीं चाहते थे कि जितने लोग आए हैं उनको संबोधित किया जाए, उनकी भावनाओं को सुना जाए, उनकी बातों को सुना जाए, वो क्या आस्था से आए, किस विचार से आए हैं, उस विचार को सुनकर, उनकी भावनाओं को सुनकर बीटी एक्ट को रद्द करने की शक्ति का संचार किया जाए। అలా బయట ఆకాష్ లామా బంతీజీ వినాచార్య గ్రూపుల మధ్యన గొడవలు కొనసాగుతుంటే ఇక్కడ లోపల బౌద్ధ ఆలయంలో అంటే బుద్ధగయ చరిత్రలోనే ఒక వివాదాస్పదమైన కార్యక్రమాన్ని బ్రాహ్మణులు చేశారని చెప్పాలి. అక్కడ బుద్ధుని ముందర 100 సంవత్సరాల క్రితము అసలు శివలింగమే లేదు. ఒక చైత్య స్తూపాన్ని పగలగొట్టి దాన్ని శివలింగంగా పూజిస్తూ వస్తూ ఉన్నారు. అది వివాదాస్పదమైన శివలింగం కింద నడుస్తుంది. అయితే ఆ శివలింగానికి గవర్నర్ అయిన ముస్లిం పర్సన్తో వాళ్ళు పూజలు చేయించడం మరింత వివాదాస్పదంగా మారింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే బౌద్ధులను, బుద్ధిస్టులను రెచ్చగొట్టే విధంగా వీళ్ళు కార్యక్రమం చేశారని చెప్పాలి. ఇది చాలా బాధాకరమైన అంశం. అయితే ఈ యొక్క ముస్లిం పర్సన్ వచ్చేసి పూజలు చేయడము, శివలింగానికి బ్రాహ్మణులు పూజ చేయడం విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్న బంతీజీ వినాచార్య బృందం అదే రోజు రాత్రి వీళ్ళు ఆ మందిరంలోకి వెళ్ళి బ్రాహ్మణులని ప్రశ్నించడానికి వెళ్ళారు. అంటే ఈ యొక్క బౌద్ధానికి విరుద్ధంగా, మీ వైదికానికి విరుద్ధంగా ముస్లింతో పూజ చేయడం ఏంటిది, ఈ కవ్వింపు చర్యలు ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించడానికి వెళ్ళిన టీంకి చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి. అక్కడికి ఆల్రెడీ అప్పటికి ముందే వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కావచ్చు, కర్రలతో దాడులు చేయడము, అంటే ప్రతిస్పర దాడులకు దిగారని తెలుస్తుంది. అక్కడ మనం చూస్తున్న వీడియోలో విజువల్లో దాడి చేసి పారిపోవడం మనం గమనించవచ్చు. అలాగే ఈ యొక్క సంఘటనలో ప్రభుత్వము వన్ సైడ్ ట్రాక్గా, అంటే ఇక్కడ కర్రలతో మందిరంలోకి ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారనే ప్రశ్న పక్కన పెట్టేసి ఈ కార్యక్రమానికి ముందున్నాడు బంతీజీ వినాచార్యని అని చెప్పేసి వినాచార్యని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. అంటే బౌద్ధ మందిరాన్ని ఆక్రమించుకుందే కాక ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు దిగబడుతూ కొడుతూ మహిళలను చూడకుండా చాలామంది దాడులు చేస్తున్నారు. వీళ్ళన్నిటిని పక్కన పెట్టి ప్రశ్నించిన వినాచార్యని అరెస్ట్ చేశారు. ఇది చరిత్రలోనే చాలా బాధాకరమైన విషయం. అయితే అక్కడ బంతీజీ వినాచార్య అరెస్టు తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆకాష్ లామా నిర్వహిస్తున్న శిబిరాన్ని దాదాపు 90 రోజులుగా ఇక్కడ దీక్ష చేస్తున్న బౌద్ధ భిక్షువులందరినీ కాల్ చేయించి ఆ యొక్క స్థలాన్ని కాల్ చేయించి మొత్తాన్ని మనం చూస్తున్న విజువల్స్ అదే. ఇక్కడ 90 రోజులు వాళ్ళు నిరసన దీక్షలు చేస్తూ కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అది ఖాళీ చేయించారు.
అసలు కారణం ఎక్కడ వచ్చింది, బంతీజీకి ఇద్దరికి మధ్యన ఎందుకు గొడవలు వచ్చాయి అనే విషయానికి వస్తే, ఈ యొక్క పాకిస్తాన్ ఇండియా వార్ జరుగుతున్న సమయంలో ఈ యొక్క బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఆకాష్ లామాకు పిలుపు వచ్చింది. మీరు ఒక 10 మంది రండి, మీతో మాట్లాడతాం చర్చలుగా అని చెప్పేసి పిలిచినప్పుడు ఆ 10 మంది వెళ్ళారు. 10 మందిలో ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని లోపలికి సీఎం ఆఫీస్ వాళ్ళు పిలిచారు. సీఎం పిలిచాడా లేకుంటే సీఎం ఆఫీస్ వాళ్ళు పిలిచారా అనేది సస్పెన్సే ఉంది. అయితే అక్కడ ఏం జరిగింది అనేది విషయము ఆకాష్ లామా ఇక్కడ ఉన్న బౌద్ధ భిక్షువులకి అలాగే ఈ ఇన్నాళ్ళు కొనసాగిస్తున్న సంఘాలకి ఒక విషయం చెప్పి, ఇలా నాకు ఈ సీఎం ఆఫీస్ నుంచి ఇలా వచ్చింది, మరి నేను ఏం చేయాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పింటే ఒక సమస్య వేరుగా ఉండేదేమో. అది అంటే పరిష్కారం వేరే ఉండేది, ఇది జరగకపోనేమో అనిపిస్తుంది నా అభిప్రాయం చెప్తే. ఎందుకంటే ఆయన బయటికి రావడమే నేను ఈ యొక్క దీక్షను విరమిస్తున్నాను, ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా యుద్ధాలు జరుగుతున్నాయి కదా. ఇది ఎప్పుడు జరిగింది, మొన్న మే 10వ తారీఖు నాడు సంఘటన జరిగింది. మే 10వ తేదీ నాడు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పిలిపించింది వీళ్ళని. అయితే ఈయన ఆకాష్ లామా ఆ మాట చెప్పి ఉండింటే సరిపోయేది. అయితే అది చెప్పకపోగా ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని నేను దీక్షను విరమిస్తున్నాను అనేసరికి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంఘాలకు ఉలికిపాటుకు గురయ్యాయి. ఆల్రెడీ అక్కడ కూర్చున్న బౌద్ధ భిక్షులు, ఆయనతో పాటు కూర్చున్న బౌద్ధ భిక్షులు కూడా వ్యతిరేకించారు. అసలు ఏంటిది, మేమింత ఆకలి తప్పులతో మేము ఎంతో సుదూరం నుంచి వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకొని మేము దీక్షలు చేస్తుంటే నువ్వు ఎలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటావని చెప్పేసి అక్కడ 2 చీలికలు, అంటే అంతవరకు వినాచార్య వీణతో కలిసి ప్రయాణం చేసిన వినాచార్య ఒక్కసారిగా ప్రభుత్వానికి అమ్ముడు పోయాడు అని చెప్పేసి వినాచార్య సపరేట్ వర్గంగా విడిపోవడం జరిగింది. సో ఇది వాంటెడ్గా జరిగిందా లేకుంటే ప్రభుత్వాలు చేశాయా, ఎవరు చేసినా ఇప్పుడు జరగబోయే పరిణామంలో ఏం తెలుస్తుందంటే, ఈ బౌద్ధ భిక్షువుల మధ్యన అండర్స్టాండింగ్ లేక ఈ బౌద్ధ పూర్ణిమ నాడు బౌద్ధులు లేకుండా స్థలాలు ఖాళీ చేసుకున్నారు. ఆయన అరెస్ట్ అయిపోయాడు ఒక టీము, ఇంకొక టీం లీడర్ ఇలా వచ్చేసి మొత్తం షెడ్ ఖాళీ చేసుకొని కూర్చున్నాడు. సో వీళ్ళు ఆల్టర్నేట్గా వేరే ప్లాన్ చేసుకున్నప్పటికీ వీళ్ళు చేసిన మంచి పని ఏంటిదంటే, ఈ బౌద్ధ భిక్షువులు వీళ్ళు ఒక అగ్గిపుల్ల గీశారు. ఈ అగ్గిపుల్ల గీసి అంటించారు, కానీ ఇప్పుడు వీళ్ళు ఆర్పుదామన్నా వీళ్ళ చేతుల్లో లేదు. ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే, బౌద్ధ సంఘాలు కాకుండా బయట పబ్లిక్ సంఘాలు కూడా ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నాయి. ఢిల్లీలో ధర్నా పాయింట్ దగ్గర ధర్నాలు చేయడము, అంటే అంచెలంచెలుగా పోరాటం ఉధృతం అవుతుంది తప్పితే ఇంకా అది ఆగే ప్రసక్తి లేదు. బౌద్ధ భిక్షువులకు సంఘాలంతా ఏం చెప్తారంటే, అయ్యా మీరు పోరాటాలకు పనికిరారు, మీరు ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి, ఇక ప్రజా పోరాటం మేము చేసుకుంటాము, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు బౌద్ధ సంఘాలు చెప్తున్నాయి. ఇది మిత్రులారా, నేను బుద్ధగయకి వెళ్ళి ఎన్నో అక్కడ చాలా పులకించిపోవాలనుకుంటే నా ఒళ్ళు జలదరించింది, బాధ అనిపించింది. లాస్ట్కి మీకు ఇవన్నీ విషయాలు నిదానంగా చెప్తాము, 4 రోజులు పోయిన తర్వాత ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటాయని చెప్పేసి ఆగి ఈరోజు మీకు వీడియో చేసి చెప్తున్నా మిత్రులరా. ఇది నా బౌద్ధ అన్వేషణలో భాగంగా బుద్ధగయకు సంబంధించి బుద్ధ పూర్ణిమ నాటి సబ్జెక్టు. థ్యాంక్ యూ మిత్రులారా, లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ పేరున బుద్ధుని యొక్క వందనాలు. నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, బౌద్ధం యొక్క పోరాటం ఆగదు, ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది, పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రాబో రోజుల్లో చాలా తీవ్రతరంగా ఉద్యమాలు ఉంటాయనేది నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. నమో బుద్ధాయ్. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.